పంచాయతీ పెట్టుకోరు. పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు. చివరికి అడిగినాం 20 లక్షలు 22 లక్షలు కావాలని ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం. అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం. ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఈరోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు. సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా 250 ఎకరాల ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. ఈరోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈరోజు కొడంగల్ కడుతున్నాం. ఇది మా విధానం. మేము కక్షల రాజకీయం చేయం, ఎవరి మీద కక్ష కట్టం, ఎవరి పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్నోళ్ళం. కొడంగల్ ప్రజలు రోజుకో 2 గంటలు ఎక్కువ పని చేసేటోళ్ళే కానీ ఎవరిని సొమ్ము ఆశించేటోళ్ళు కాదు. ఎవరి గురించి మేము ఆలోచన చేయం, మా పని మేము చేసుకుంటాం. కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టె పెట్టిర్రు అనుకో, ఇక మా సంగతి అయితే చూపుతామయ్యా. ఏమంటారు? అంతేనా? అంతేనా? 2 ఏళ్ళు ఏమన్నా అన్నానా? ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రా, రెడీగా ఉన్నారా? ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్.